హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు వ్లాగ్స్. ఈ వీడియోలో నోరూరించే నాటుకోడి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మసాలా దినుసులు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. మేమైతే ఒక 10 ఎండుమిర్చి, ఒక పెద్ద సైజు వెల్లుల్లి, అలాగే 1.5 స్పూన్ గసగసాలు, ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా అల్లం, ధనియాలు, జీలకర్ర వేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీకి వేసుకుని ఇలా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసామండి. లాస్ట్ వీడియోలో నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేసే టైంలో ఈ మసాలా క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అందుకే ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మేము తీసుకున్న నాటుకోడి ముక్కలకు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/4 స్పూన్ సాల్ట్, అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలను వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ నాటుకోడి నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. ఇలా 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి ఎంత వాటర్ రిలీజ్ అవుతుందో. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయి నాటుకోడి అనేది అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్టును మొత్తం అంతా వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ నాటుకోడి మనకు కుక్కర్లో కన్నా గ్యాస్ మీద ఇలా నిదానంగా ఉడికించుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి. 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నోరూరించే ఈ నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఈ నాటుకోడి పీస్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.